ఈనాటి మురళీకృష్ణ టీచర్స్ హానరింగ్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ అయినటువంటి హానరింగ్ చైర్మన్ అయినటువంటి లయన్ డాక్టర్ కాటం సునీల్ కుమార్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ హరినారాయణ భట్టాడు గారు, మరియు నా లయనిజంలో తీసుకొచ్చినటువంటి మిత్రుడు హైదరాబాద్ ఎవరెస్ట్ సభ్యులు, మరి ఈనాటి వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ 320A మిత్రుడు జూలూరి రఘు గారు, లయన్స్ క్లబ్స్ 320A గవర్నర్ అయినటువంటి నవ యువకుడు రాధాకృష్ణ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు చెన్నకిషన్ రెడ్డి గారు, మరియు అలాగే ఈనాటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దాంట్లో విచ్చేసినటువంటి ఆర్సీస్ జెడ్సీస్, మరియు ముఖ్యంగా సెప్టెంబర్ 5ను పురస్కరించుకొని లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ చేసేటువంటి కార్యక్రమంలో గురు పూజోత్సవం కార్యక్రమంలో సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని భారత ప్రభుత్వం ఘనంగా నిర్వహించేటువంటి క్రమంలో దానికి అనుబంధంగా లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ దాదాపు 1962 నుండి చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ 320A కింద ఈరోజు విశిష్ట అతిథులుగా పెద్దలు డాక్టర్ మాడబు శ్రీధర్ గారిని ఈరోజు మనం ఆహ్వానించగానే వచ్చినటువంటి మాడబు శ్రీధర్ గారికి ధన్యవాదాలు తెలుపుచు, తన మాడబు శ్రీధర్ గారికి మాకున్నటువంటి పరిచయం, మరి తను వరంగల్ జిల్లా అంటే జనరల్గా చెప్పాలంటే జగమెరిగిన బ్రాహ్మణికి జంజమేలు అన్నట్టు మాడబు శ్రీధర్ గారిని తెలియని వారంటూ టీచర్లు అయితే ఉండరు బహుశా. తను ఒక ప్రముఖ కాలమిస్ట్గా, ఒక జర్నలిస్ట్గా, ఒక తెలంగాణయిట్గా, తను చిన్నప్పుడే వారి తండ్రి గారు బహుశా 1969లోనే ఒక పత్రిక సంపాదకులుగా ఉండి తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ యొక్క చరిత్రని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు తెలిపినటువంటి ఘనత తన యొక్క తండ్రి గారిది. ఆ వారసత్వాన్ని ఉనికిపుచ్చుకొని తను ఎన్నో కార్యక్రమాలు చేసి అత్యంతమైనటువంటి అరుదైనటువంటి ఒక అవకాశాన్ని భారత ప్రభుత్వం ద్వారా ఒక ఆర్టీఐ కమిషనర్గా 29 రాష్ట్రాల్లో 9 విభాగాలుగా ఆర్టీఐ కమిషనర్స్ ఉంటే దాదాపు క్యాబినెట్ హోదా గలటువంటి అతిపెద్ద స్థానాన్ని తెలంగాణ బిడ్డగా సాధించుకున్నటువంటి మాడబు శ్రీధర్ గారికి ఈ వేదిక ద్వారా నమస్కారం తెలుపుతున్నాం. మరి అదే కాకుండా అతిపెద్ద యూనివర్సిటీ అయినటువంటి నల్సారు యూనివర్సిటీ కూడా తను ఛాన్సలర్గా చేశాడు. ఇప్పుడు ప్రస్తుతం మహేంద్ర లా యూనివర్సిటీకి డీన్గా వ్యవహరిస్తున్నటువంటి మాడబు శ్రీధర్ గారు ఎన్నో సామాజిక మాధ్యమాలు కావచ్చు, ప్రసార మాధ్యమాలు కావచ్చు, తనకు ఉన్నటువంటి విశిష్టతని ఎప్పటికప్పటికు దాన్ని పెంచుకుంటూ సమాజానికి ఉపయోగపడే దాంట్లో కావచ్చు, రాజ్యాంగ నిపుణులకు సలహాలు ఇచ్చే దాంట్లో కావచ్చు, రాజ్యాంగబద్ధమైనటువంటి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నప్పుడు ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి మౌలిక అంశాలకు ఏ రకమైనటువంటి చట్టాలు రూపొందిస్తే బాగుంటుందనే దాంట్లో కీలకంగా పనిచేస్తున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ మాడబు శ్రీధర్ గారు. మాడబు శ్రీధర్ గారిని పరిచయం చేసేటువంటి అదృష్టాన్ని కల్పించినటువంటి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 320A వారికి, మరియు మా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం తరఫున అందరి తరఫున నమస్సుమాంజలు తెలుపుచు, టీచర్ల యొక్క విశిష్టత, టీచర్లు అంటే మన అందరినీ కూడా ఒక దేశానికి భావి భారత పౌరులు అందించే దాంట్లో కీలకంగా పనిచేస్తాం. ఒక నిబద్ధతతోటి పనిచేసేటువంటి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, నేను కూడా ఉపాధ్యాయునిగా పనిచేసి వచ్చినటువంటి నేపథ్యం ఉంది. కొంత నిశ్శబ్దాన్ని పాటించుకుంటూ ఒక సిన్సియారిటీని చూపిస్తారని చెప్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దాంట్లో కీలకంగా పనిచేసే వాళ్ళకు మనం ఏం చేయకున్నా ఒక నిశ్శబ్దాన్ని పాటిస్తే కనుక చాలా గౌరవం ఇచ్చినటువంటి అతిథుల యొక్క ప్రసంగాలు వినాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. కాబట్టి వారు ఇచ్చే సూచనలు తీసుకొని ఇక్కడ మాస్టర్ ఆఫ్ సెరమనీ చేసేవాళ్ళు చెప్పేటువంటి డైరెక్షన్స్ విని ప్రశాంతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి వేదికకు మరియు మాడబు శ్రీధర్ గారికి ప్రత్యేక నమస్కారం తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ లయన్ హరికృష్ణ